హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 65 ఎపిసోడ్ 66 అన్నమాట. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సాంగ్ అయిపోగానే నోటీస్ వస్తుంది. అందరు రెడీ అవ్వండి, హౌస్ మొత్తం రెడీ చేయని అనగానే అందరు ఏమనుకుంటారు, ఫ్యామిలీ వీక్ అనుకుంటారు. లైవ్లో ఏం జరుగుతుందంటే వీళ్ళందరినీ ఒక రూమ్ ఉంటుంది కదా, అది కన్ఫెషన్ రూమ్ ఏదోట, అందులో పంపిస్తారు. అందులో ఉన్నాక మళ్ళీ బయటికి రాగానే హౌస్ని బిగ్ బాస్ హోటలేనా, బిగ్ బాస్ రాజ్యం అనుకుంటా, టైటిల్ ఏదో ఉంది, టైటిల్ గుర్తులేదు. ఇక్కడ అప్పుడే అనుకుంటారు, అంటే ఫ్యామిలీ వీక్ ఈరోజు కాదు, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అని ఫీల్ అవుతారు. తర్వాత సోఫాలో కూర్చోబెట్టినాక బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, కళ్యాణ్, దివ్య, రీతు చౌదరి, కళ్యాణ్ రాజు, దివ్య నిఖిత అండ్ రీతు చౌదరి రాణిలని, వీళ్ళు ముగ్గురు రాజు రాణిలు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి హౌస్ మొత్తం ఎక్కడికైనా వెళ్ళే యాక్సెస్ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఇది ఆడియన్స్, అదే జనాలు ఉంటారు. ఆ జనాలకి బయట అవుట్ హౌస్ ఉంది కదా, అందులోనే పండుకోవాలా, అది రెడీ చేస్తారు. గార్డ్స్ ఉంటారు అన్నమాట, నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ లాగా నలుగురిని ఎంచుకోవాలి. వాళ్ళు వచ్చేసి వాళ్ళ హౌస్లో ఉంటారు అన్నమాట. వీళ్ళకు కాపలాగా తోడుగా వీళ్ళకి సపోర్ట్గా ఉంటారు. గార్డ్స్ అనేది కార్డ్స్ అయితే పేరు సరిగ్గా గుర్తు రావట్లే. అయితే వాళ్ళు ఎవరు, జనాలు ఎవరు అనేది ఎంచుకోవాల్సింది ఈ ముగ్గురే. వీళ్ళు కూర్చొని ఒక్కొక్కరిని ఇన్స్పిరేషన్ చేయమని చెప్పి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళది చెప్పుకొని అన్నీ చేస్తారు. చివరికి వచ్చేసి తనుజ, సంజన గారు, నిఖిల్, డిమాన్ పవన్ గార్డ్స్గా ఉంటారు. వీళ్ళకు రక్షక భటుల్లాగా అన్నమాట గార్డ్స్. మిగిలిన వాళ్ళు ఇమాన్యుల్, సుమన్ శెట్టి, గౌరవ్, భరణి గారు, వీళ్ళు కామన్ మ్యాన్స్, అదే జనాలు ఆడియన్స్ లాగా బయట పండుకోవాలి. అయితే ఈ నలుగురే హౌస్లో పనులన్నీ ఈ నలుగురే చేయాలా. గార్డ్స్ కానీ రాజులు కానీ ఎటువంటి పనులు చేయకూడదు. ఈ గార్డ్స్ అనేవాళ్ళు వీళ్ళు కాపలాగా ఉండాలా. వీళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి, ఎటువంటి వస్తువులు తీసుకుపోకుండా. అది ఇంకా అయితే టాస్క్ బీన్ అయితే, అంటే మధ్యలో అంతా సోది ఉంటుంది, సోది అంతా అవసరం లేదు. ఫస్ట్ టాస్క్కి సంచాలకుగా వచ్చి రీతు చౌదరి. టాస్క్ ఏంటంటే ఈ గార్డ్స్కి ఒక టాస్క్ పెడతారు. ఇందులో ఎవరైతే ఓడిపోతారో ఆ వాళ్ళు సామాన్యులు ఉన్నారు కదా, పనోళ్ళు, జనాలు ఉన్నారు కదా ఆడియన్స్, వాళ్ళల్లో ఒకరిని ఎంచుకొని వాళ్ళతో టాస్క్ ఆడాలి. వాళ్ళతో ఓడిపోతే వాళ్ళు గార్డ్స్ అవుతారు, వీళ్ళు సామాన్యులు అవుతారు అన్నమాట. అలా రివర్స్ అవుతుంది. ఈ టాస్క్లో రీతు చౌదరి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయింది. చాలా రూల్స్ పెడుతుంది, లైవ్లో కూడా చాలా రూల్స్ పెడతారు. ఆ రూల్స్ అన్నీ ఫస్ట్ నిఖిల్ 3 సార్లు లైన్ దాటుతారు, లైన్ దాటకూడదు అంటది. 3 సార్లు నిఖిల్ లైన్ దాటుతాడు. తర్వాత డిమాండ్ పవన్ 2 సార్లు దాటుతాడు. సంజన గారు ఏకంగా ఫౌలే చేస్తారు. బుట్టలో బాల్స్ వేయాలన్నమాట. ఎవరు దాంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళు అవుట్, ఎవరు దాంట్లో తక్కువ ఉంటే వాళ్ళు రౌండ్కి సేవ్ అవుతుంటారు. ఆ బాల్స్ అన్నీ ఇలా బుట్ట తీసి కింద వేస్తారు. అది ఫౌల్, డిస్క్వాలిఫై చేయాలి, కానీ చెయ్యరు. 1 ఛాన్స్ అని ఇస్తారు. తర్వాత ఒక రౌండ్ అయిపోయినాక ఎవరు గెలిచారంటే ఇక్కడ తనుజ దాంట్లో 3 ఉంటాయి, నిఖిల్ దాంట్లో 2 ఉంటాయి, మిగిలిన వాళ్ళందరి దాంట్లో ఎక్కువ ఉంటాయి. రూల్ ప్రకారం నిఖిల్కి ఇవ్వాలి, కానీ నిఖిల్ 3 సార్లు లైన్ దాటాడు, రూల్ దాటేశాడన్నమాట. రూల్ పాటించలేదు, ఫౌల్ ఆడాడు. దానికి ఇక్కడ సంజన గారికి, రీతు చౌదరికి మధ్యలో గొడవ అవుతుంది. ఆ గొడవలో ఇంకా ఆమె ఏం చేస్తుందంటే తనుజాని విన్నని చేస్తుంది. ఎందుకు నిఖిల్ నేను కదా విన్నని, నా దాంట్లో తక్కువ ఉన్నట్టు లేదు, నువ్వు ఫౌల్ ఆడావు, అక్కడ 3 సార్లు లైన్ దాటావు, అందుకే నీకు సేవ్ చేయట్లేదు. తనుజ అసలు లైన్ దాటలేదు, ఏమి చేయలేదు, ఎటువంటి మిస్టేక్ చేయలేదు, అందుకే తను విన్నని చేస్తున్నా అంటారు. ఇంకా తర్వాత రౌండ్లో డిమాండ్ పవన్ సేవ్ అవుతాడు. ఆ తర్వాత నిఖిల్, సంజన గారు బాగా ఆడుతుంది, పాపం ఆయాసపడుతుంది, అయిపోయింది. ఇంకో రౌండ్ వచ్చి ఇక్కడ సంజన గారు లాస్ట్ వచ్చారు. సెకండ్ గేమ్ టవర్ కట్టాలన్నమాట. ఇక్కడ సంజన గారిని ఎంచుకోమన్నప్పుడు తెలివిగా సుమన్ శెట్టిని ఎంచుకుంటుంది. పక్క తన తెలివితేటలతో బాగా ఎంచుకుంది. సుమన్ శెట్టి పెట్టలేడు, బాసుల్ని లైన్గా పెట్టాలి. ఇక్కడ మిస్టేక్ ఏమైందిరా అంటే కళ్యాణ్ ఇక్కడ రూల్స్ ఏం చెప్పాల. రూల్స్ చెప్పకుండా ఇక్కడ రీతు చౌదరి ఒక మాట అంటుంది. ఫస్ట్ బాల్స్ అనేది సరిగ్గా లేకపోయినా పర్లేదు, రౌండ్ పెట్టుంటుంది, అందులో ఉండేటట్టు చూసుకోండి, సరిగ్గా పెట్టకపోయినా పర్లేదు, అది కన్సిడర్ చేస్తాం అంటే ఇక్కడ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడు. కళ్యాణ్ కూడా మధ్యలో లైవ్లో అయితే చూపించారు, మధ్యలో కూడా పర్లేదు, ఎలా పెట్టినా పర్లేదు, ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళు అని అంటారు.
అయిపోతుంది, గేమ్ పడుతుంది. సుమన్ శెట్టి అయితే చాలా కష్టపడ్డాడు, అసలు పొట్టుకున్నా కూడా చాలా కష్టపడి 6 బాసులు పెడతాడు. ఇక్కడ సంజన గారు కూడా 6 పెడతారు, కానీ మనకు చూపించే దాంట్లో సుమన్ శెట్టి ఫస్ట్ 6 పెట్టినట్టు చూపించాడు, కానీ ఇంకో సైడ్ చూస్తే సంజన గారు పెట్టినట్టు చూసాడు. సో ఇదంతా అయిపోయినాక కళ్యాణ్ వస్తాడు, ఇద్దరు సమానంగా ఉన్నాయని, కానీ టవర్ అనేది సరిగ్గా పెట్టింది సంజన గారే అని చెప్పి సంజన గారిని విన్ చేస్తాడు. ఇక్కడ తనుజ లేసి అడుగుతుంది. ఇక్కడ తను అడిగిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ రూల్ పెట్టావు, ఆ రూల్ ఎందుకు ఇక్కడ మార్చావు, ఈ రూల్ ఏదో ఫస్టే చెప్పుంటే తను ఏదో ఒకటి ఆడేవాడు కదా అని. ఇక్కడ గొడవ కళ్యాణ్ వెళ్ళే తనుజ నువ్వైతే ఏం చేస్తావు, నీ సుమన్ శెట్టికి ఇస్తానంటది. చెప్పిన వాళ్ళు పోకూర్చోంటే ఫెయిల్యూడ్ సంచాలకో అంటది. ఇక్కడ కళ్యాణ్ కోపం వస్తుంది. తర్వాత దివ్యనికిత కూడా లేసి అరుస్తుంది. దివ్యనికిత ఎందుకు వచ్చింది అర్థం కాదు, బాగా అరుస్తుంది. ఇక్కడ కళ్యాణ్ చెప్తాడు, ఇక్కడ తర్వాత ఆన్సర్ చెప్పి కళ్యాణ్ కోపం వచ్చి ఆ బాసును కొట్టేసి వెళ్ళిపోతాడు, ఆ టవర్ని కొట్టేస్తుంది. అక్కడ బిహేవియర్ అయితే వర్స్ట్ బిహేవియర్, అలా చేయకూడదు, అక్కడ తప్పు కళ్యాణ్ది. సంచాలక కరెక్ట్ డిసిషన్, కానీ ఇక్కడ సంచాలక చేసిన తప్పేందంటే ముందే చెప్పాలా, సరిగ్గా పెట్టండి టవరు అని. అక్కడ చెప్పాలా, వాళ్ళు అడిగింది కూడా అదే, అది అడుగుతుంటే అది చెప్పకుండా బాసుని టవర్ని కొట్టేసి వెళ్ళిపోయాడు. అది చాలా వరస్ట్ బిహేవియర్. ఇంకా ఆ తర్వాత కూడా తనుజ మీద కోపంగా ఉంటాడు, బాధపడుతుంటాడు, నన్ను వరస్ట్ అది ఫెయిల్యూర్ సంచాలక్ అన్నది ఏం పోర్ట్రే చేస్తుంది. అవతల వాళ్ళు పోర్ట్రే చేయక్కల, నువ్వే పోర్ట్రే అవుతున్నావు. ఆ బాస్ని అలా కొట్టడం రియల్గా రాంగ్. అది బిగ్ బాస్ అసలు అనౌన్స్ చేయాలి, అలా ప్రాపర్టీని అలా కొట్టకూడదు, టచ్ కూడా చేయకూడదు ప్రాపర్టీని, కానీ అలా కొట్టాడు. అక్కడ బిహేవియర్ అయితే చాలా రాంగ్గా ఉంది. సంచాలక్గా కొంచెం రైటే, ఎందుకంటే ఫస్ట్ పెట్టింది సంజన గారే, కాకపోతే కొంచెం ముందే చెప్పుంటే, ఆ టాస్క్ బీన ఒక ముందే రూల్స్ చెప్పుంటుంటే బాగుండేది, ఆ గొడవే అయ్యేది కాదు. ఓవరాల్ అయితే ఎపిసోడ్ ఇదే జరిగింది, అంతగా మ్యాటర్ అయితే ఏమి లేదు, నాకేమంతగా నచ్చలేదు. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్లో కామెంట్ చేసి చెప్పండి. సంచాలక్గా రీతు కళ్యాణ్ కరెక్టే చేశారా, రాంగ్ చేశారా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.